మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టైటాన్ కంపెనీ కావచ్చు, ఇటు టీసీఎస్ కావచ్చు, టెక్ మహేంద్ర, అపోలో హాస్పిటల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, రిలయన్స్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే ఇటు బీఎస్సీ సెన్సెక్స్ మాత్రం 264 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. నిఫ్టీ 500 స్వల్పం 40 పాయింట్లు. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అది కూడా స్వల్ప లాభాలు, అంటే 32 పాయింట్స్. అదేవిధంగా ఐటీ మాత్రం ఈరోజు బాగా పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. 539 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు నిఫ్టీ 50 కూడా 67 పాయింట్స్ స్వల్ప లాభాలతో ముందుకెళ్తా ఉన్నాయి. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. సార్ నమస్కారం. నమస్కారం సార్, గత 3-4 రోజులుగా మార్కెట్లు అయితే బౌన్స్ బ్యాక్ అనిపిస్తోంది, అట్లా అయ్యాయి. కానీ ఫ్లాట్గానైతే కొనసాగుతున్నాయి. కానీ బ్యాంక్ నిఫ్టీ మన గతంలో 2 డేస్ క్రితం మాట్లాడుకున్నప్పుడు కొంచెం లాభాల్లో కనిపించింది. కానీ ఇప్పుడు ఏంటి సార్, ఫ్లాట్గా స్వల్ప లాభం, దాదాపుగా 9 పాయింట్లు స్వల్పంగా ఫ్లాట్గా ఉంది. దేనికంటారు అసలు? మనం సోమవారం డిస్కస్ చేసినట్టు ఇప్పుడు 2 IPL పెద్ద నడుస్తున్నాయి కదంటే, టాటా క్యాపిటల్ ఒకటి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒకటి. మన మార్కెట్ లిక్విడిటీ ఏదైతే ఉందో మీరు రోజు చూస్తే 3,000-4,000 crores వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అందులో మెజారిటీ మనీ ఈ IPL 2 తీసేసుకోవటం వలన లిక్విడిటీ లేక అటు పైకి వెళ్ళట్లేదు, ఇటు కిందకి వెళ్ళట్లేదు. అంటే డిమాండ్ సప్లై మ్యాట్ అవ్వకుండా అటు మనీ డైవర్ట్ అవటం అనేది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అందుకని ఈ వీక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లాటిష్ ఓన్లీ ఇన్ నేచర్, అంటే నథింగ్ స్పెసిఫిక్ పర్ సే. సో దీన్ని కన్సిడర్ చేయకండి. బట్ ఓవరాల్ అంటే మీకు వరల్డ్ బ్యాంక్ నిన్న ఇండియా అవుట్లుక్ కూడా అది కూడా పెంచింది, జీడిపి ఫోర్కాస్ట్. మొన్న ఆర్బీఐ పెంచింది, మీకు వెరీ పాజిటివ్ సైన్స్. యుఎస్ ఎకనామిక్ మీకు తెలుసు కదా, వాళ్ళు షట్ డౌన్ అయి ఉన్నారు లాస్ట్ అదే 15 days లాస్ట్ అవుతుంది షట్ డౌన్ టిల్ దే గెట్ ద రిజాల్వ్డ్. సో ఎఫ్ఐఎస్ బయింగ్ కూడా పెరిగింది లాస్ట్ 1 week లో. దే స్టార్టెడ్ బయింగ్ మోర్ ఆన్ ఇండియా కంపేర్ టు చైనా ఆర్ యుఎస్. సో ఓవరాల్ పాజిటివ్ ట్రెండ్ ఏనండి. అండ్ మెనీ మార్కెట్ సిగ్నల్స్ సేస్ మన కన్స్యూమర్ మన పండగకి చాలా బాగా సేల్స్ అయ్యాయని అందరు రాస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆటో సేల్స్. ఐఎమ్ సేయింగ్ నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ గో అప్ సైడ్. బట్ ఈ వీక్ కొద్దిగా మ్యూటెడ్ గా ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ ఐపీఓ మనీ విచ్ ఈస్ గెటింగ్ ఫ్లష్డ్ అవుట్ కంప్లీట్లీ ఫర్ దేర్ పర్పసెస్ అన్నమాట. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు, సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్కారం. సార్ నమస్కారం. మీ డౌట్ అడగండి, రత్నాకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది ఓరియంట్ సిమెంట్ బేస్ బిల్డింగ్ చేసుకున్నది ఎంతవరకు పోవచ్చు సార్? ఆల్రెడీ నేను ఎంట్రీ అయ్యాను 223 ప్రైస్ దగ్గర. ఓకే, ఇది లాంగ్ టర్మ్ పెట్టాలనుకున్నాను, మరి షార్ట్ టర్మ్ కూడా చెప్తారా కొంచెం ఎట్లా ఉంటది? ప్రెసెంట్ 224. అవును. ఓరియంటల్ సిమెంట్ అంటే ఒక లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది సార్ ఓవరాల్ గా. ఎందుకంటే సిమెంట్ కన్సంప్షన్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఇన్ కమింగ్ డేస్ డెఫినెట్లీ. ఇక్కడ కన్సల్టేషన్ కూడా జరిగింది, మీకు తెలియదే. అల్ట్రాటెక్ 2-3 లార్జ్ సిమెంట్ ఫర్మ్ కంపెనీస్ కన్సల్టేషన్ చేశారు. కన్సంప్షన్ స్టిల్ లార్జర్. అయితే 2 సెక్టర్స్ నాట్ పర్ఫార్మింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ వెరీ వెల్. అంటే ఒకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెండోది రియల్ ఎస్టేట్ సెక్టర్. సో ఇట్ విల్ టేక్ టైమ్ అండి, బట్ నెక్స్ట్ 1.5 year you will see good upside return. సో మీరు నథింగ్ టు వరీ, యూ కెన్ హోల్డ్ ద స్టాక్. మేము అనుకుంటున్నా అంటే 20-40% రేంజ్ లో గ్రో అవుతుంది. ఇట్ మే నాట్ బి డబుల్ ది వాల్యుయేషన్ ఇన్ కమింగ్ డేస్, దట్ మే నాట్ హ్యాపెన్. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు బెంగళూరు నుంచి. కుమార్ గారు నమస్కారం. రత్నాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నాకు 2 స్టాక్స్ మీద ఇన్ఫర్మేషన్ కావాలండి. ఒకటి వచ్చి సిమెన్స్ ఎనర్జీ, ఈ ప్రైస్ లో బై చేయొచ్చా అండి? అండ్ లూపిన్ ఒక 50 shares ఉన్నాయండి, అది హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా అండి? ఓకే, లూపిన్ హోల్డ్ చేయండి సార్. నాట్ మచ్ ఆఫ్ మేజర్ ఇంపాక్ట్. ట్రంప్ తారీఫ్ వేస్తూనే ఉన్నారు కానీ ఇవన్నీ
టర్మాయిల్, దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. ఇండియన్ ఫార్మాకి స్టిల్ పాజిటివ్ సైడ్ ఉందండి, అండ్ ప్రాఫిటబిలిటీస్ కూడా బాగా పెరుగుతున్నాయి. సిమెన్స్ ఎనర్జీ కూడా మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు, నో నీడ్ టు సెల్, నథింగ్ టు బి వరీడ్. ఎనర్జీ కన్సంప్షన్ సైడ్ కూడా గ్రోత్ చాలా బాగుంది నెక్స్ట్ 2 years. హోల్డ్ చేయండి సార్, యూ విల్ డూ బెటర్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, ఈ నాట్కో ఫార్మా 1000లో ఉన్నాయంట, యావరేజ్ చేయొచ్చా? ప్రజెంట్ అయితే 814 దగ్గర కంటిన్యూ అవుతోంది. మీకు తెలియదు ఏముందంటే నాట్కో 70% ఆఫ్ రెవెన్యూస్ కమ్స్ ఫ్రమ్ యుఎస్. రీసెంట్ గా తారీఫ్ వేసింది ఏంటంటే జనరిక్ ప్యాక్డ్ మెడిసిన్స్ కి వేసారు. సో మార్కెట్ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. దాని ఇంపాక్ట్ ఆన్ జనరిక్స్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ బల్క్ డ్రగ్స్ కానీ జనరిక్స్ కానీ ఏవైతే ప్రొడ్యూస్ చేసి పంపిస్తున్నారో ఏమైనా ఇంపాక్ట్ ఉందా? యాజ్ పర్ కంపెనీ కామెంటరీ there is no impact on their revenue or their profit margin. వాళ్ళ టారిఫ్ ఇంపాక్ట్ ఏం లేదని అంటున్నారు, బట్ మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీస్. బోత్ దివీస్ నాట్కో బోత్ ఆర్ గుడ్ ఆపర్చునిటీస్, యూ కెన్ బై ఇట్. రైట్ సార్, కాలర్ ఉన్నారు పరమేష్ గారు. పరమేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి సార్. టాటా క్యాపిటల్ అయిపోయి ఇప్పుడు మనం ప్లేస్ చేయొచ్చా? అంటే 2-3 విషయాలు ఉన్నాయండి. సచ్ లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు లిస్ట్ అయిన తర్వాత జనరల్ గా చెప్తాను సార్, లిస్ట్ అయిన తర్వాత ప్రైస్ విల్ కమ్ డౌన్ బిలో ఐపీఓ ప్రైస్. దాని తర్వాత క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్ గా ఉంటే ఇట్ విల్ గో అప్ ఇన్ ద మార్కెట్. డెఫినెట్లీ దర్ ఈస్ అ బిగ్ పాజిటివ్. ఎందుకంటే కరెంట్ గా మీకు డౌన్వర్డ్ ట్రెండ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ నడుస్తుంది. ఎప్పుడైతే డౌన్వర్డ్ ట్రెండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుందో మీకు బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ ఇలాంటి స్టాక్స్ విల్ గో అప్ ఇన్ ద మార్కెట్. సో అనలిస్టులు అందరూ అంటున్నారు గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ ఆర్ లుకింగ్ లో అని. మీరు ఇమీడియట్ గా లాసెస్ వచ్చిన ఇబ్బంది లేదంటే సమ్ రిడక్షన్ ఇన్ రేట్ కరెక్షన్ వచ్చిన ఇబ్బంది లేదనుకుంటే యూ క్యాన్ సబ్స్క్రైబ్. బట్ ఇఫ్ యూ ఫీల్ పోస్ట్ సబ్స్క్రిప్షన్ డిప్స్ అయిన తర్వాత నేను కొనుక్కుంటానంటే ఇట్స్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ పాజిటివ్ రిజల్ట్ అండి. డెఫినెట్లీ టాటా క్యాపిటల్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ డేస్. రైట్ సార్, హైదరాబాద్ నుంచి జగన్నాథ్ గారు ఉన్నారు. జగన్నాథ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్? ఇన్లో షేర్స్ గురించి చెప్పండి సార్. ఐజెడ్ ఎంఓ కొన్నాను, లాస్ లో ఉన్నాను, ఎలా ఉంటుంది అని. ఇదండి ఇది ఐజేపీ ఎంఓనా? ఐజెడ్ ఎంఓ అండి, ఇజ్మో. ఓకే ఓకే, 1043 ఉంది. డెఫినెట్లీ సార్, ఇది బాగానే ఉంటుంది, నథింగ్ టు బి వరీడ్. మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ మూమెంటమ్స్ కి వరీ అవ్వద్దు, బట్ కంపెనీ ఫండమెంటల్స్ ఆర్ ఓకే అండ్ ఇట్ విల్ గోయింగ్ టు డూ వెల్. మీరు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మనతో పాటు రత్నాకర్ గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి జగన్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. జగన్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. బిఎస్సి లిమిటెడ్, ఎన్ఎస్డిఎల్ ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చండి? బాంబే స్టాక్ సార్ శుభ్రంగా ఎంటర్ అవ్వచ్చు సార్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ స్టాక్స్. అయితే మీరు లాంగ్ టర్మ్ పర్వ్యూ చూస్తే ఎంటర్ అవ్వచ్చు. మీరు వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ సార్, రెండింటి కూడా ఈ అక్టోబర్ నుంచి మార్చ్ లోపల 175 ఐపీఎస్ వస్తున్నాయి. అంటే అన్ని డిమాట్ అకౌంట్స్, అన్ని ఐసిన్, అన్ని ట్రాన్సాక్షన్స్ మన స్టాక్ మార్కెట్ లో జరగబోతున్నాయి. అంటే ఆ వాల్యూమ్ అంతా కూడా బిఎస్సి, సిడిఎస్ఎల్, ఎన్ఎస్డిఎల్ కి వస్తాయి. వీళ్ళే కదా మోనోపలి. మీరు చూస్తుంటే రేపు ఎన్ఎస్సి లిస్ట్ అవుతే అది ఒక పాజిటివ్ సైడ్ మనకి. సో ఇది నెక్స్ట్ 5 years కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ అనదర్ 2000 stocks will be added and volume will grow up. వీటికి the positive sides are slow and steady. And last 4.5 years మీరు చూసిన BSE, CDSL, they both have done well. సార్ తీసుకోండి సార్, లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్ కోసం యూ కెన్ ఇన్వెస్ట్. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. కిరణ్ గారు ఉన్నారు సంగారెడ్డి నుంచి. కిరణ్ గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. రైట్, మీ డౌట్ అడగండి సార్. ఏజిస్ ఓపాక్, సెకండ్ వచ్చి బంధన్ బ్యాంక్ సార్. ఏజిస్ ఓపాక్, సెకండ్ బంధన్ బ్యాంక్. ఇప్పుడు తీసుకోవచ్చా 1 year అబోవ్ కోసం? అదొకటి. మన ఎంటీఎఫ్ ఎంతవరకు వాడుకోవచ్చు సార్, అది కూడా చెప్పండి సార్ దయచేసి. ఎంటీఎఫ్ సార్ ఇది? ఓకే, మనం ఎంతవరకు మన ట్రేడింగ్ ఎంతవరకు వాడుకోవచ్చు? ప్లస్ ఈ 2 స్టాక్స్ చెప్పండి సార్ లాంగ్ టర్మ్ 1 year కోసం, 1 year అబోవ్. ఏజిస్ ప్యాక్ తీసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి లాంగ్ టర్మ్ స్టాక్ అండ్ పాజిటివ్ గా మీకు గుడ్ రిటర్న్స్ ఇస్తుంది. బంధన్ బ్యాంక్ సంబంధించి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇవన్నీ less than 1 lakh లోన్స్ ఇస్తారండి వాళ్ళు, థ్రైవింగ్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ ఆర్ స్మాల్ టైమ్ పీపుల్.
ఇదేంటంటే ఇంతకు ముందు ఈ వాల్యూమ్ చాలా సర్జ్ అయింది యాజ్ పర్ ది ఆర్బీఐ. ఈ మధ్య ద సర్జ్ ఇన్ దట్ వాల్యూమ్ కేమ్ డౌన్ అండి. అండ్ గ్రోత్ వాజ్ మోర్ ఆర్ లెస్ స్మాల్, అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కనిపించట్లేదు. సో ఆల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ 1 lakh to 10 lakhs లోన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. బంధన్ బ్యాంక్ కామెంటరీలో వాళ్ళు దాని గురించి మాట్లాడినట్టు మేము వెళ్ళలేదు, ఎందుకంటే స్టిల్ దేర్ మేజర్ ఫోకసెస్ స్మాల్ క్రెడిట్ 1000 to 1 lakh rupee క్రెడిట్ మీద మోస్ట్ ఆఫ్ దర్ లోన్స్ కానీ మోస్ట్ ఆఫ్ దర్ సేవింగ్స్ ఆర్ అట్ దట్ అరౌండ్. కరెంట్లీ వీఆర్ సేయింగ్ డోంట్ ఇన్వెస్ట్ నార్ సెల్, హోల్డ్ ద స్టాక్ అంటున్నాం. ఐ డోంట్ నో సార్, అది గ్రోత్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదు, బట్ స్టిల్ వీఆర్ సీయింగ్ వెరీ స్మాల్ అవుట్కమ్ అనేది చాలా మంది అనలిస్ట్ వ్యూ కూడా, నాట్ ఓన్లీ నా వ్యూ, మెనీ ఆఫ్ ది అనలిస్ట్ వ్యూస్ ఆర్ దేర్. మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కామెంటరీ ఏమైనా పాజిటివ్ గా ఉంటే దెన్ వీ విల్ పోస్ట్ ఇట్ బ్యాక్ అండి. యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేయండి, డోంట్ బై. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడిగారు సార్. డ్యామ్ క్యాపిటల్ అనేది నేను 400లో స్ట్రక్ అయిపోయినాను సార్, ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా? అదే విధంగా కొత్తగా ఈ మధ్య లిస్ట్ అయిన పవర్ కంపెనీలో అల్ట్రా ట్రాన్స్ అనేది కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్కి? ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఒకటి వచ్చేసి డ్యామ్ క్యాపిటల్, రెండోది వచ్చేసి అల్ట్రా ఎలక్ట్రికల్ సార్. ఈ మధ్య రీసెంట్ గా లిస్ట్ అయింది సార్, 800 రూపాయల మధ్యలో ఉంది. లాంగ్ టర్మ్కి పికప్ చేసుకోవచ్చు సార్. ఓకే, డ్యామ్ క్యాపిటల్ నేను కూడా ఒక బాధ్యత ఉండే మీలాగే అనకూడదు. దే షుడ్ హావ్ డన్ వెల్. అయితే వాళ్ళు ఒక పర్టిక్యులర్ స్టాక్ ది వాళ్ళు ప్రాసెస్ చేసినప్పుడు దే వేర్ ఎలిగేషన్స్ అగైన్స్ దిస్ పర్టిక్యులర్ అడ్వైజరీ గ్రూప్. అది చాలా నెగిటివ్ అయిందండి. యాక్చువల్లీ ద డ్యామ్ క్యాపిటల్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ లార్జ్ టర్మ్ అడ్వైజర్స్ అనమాట. మీకు నోవామా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్స్ లాగా డ్యామ్ క్యాపిటల్ ఈస్ అ స్మాల్ వన్ విచ్ ఇస్ గ్రోయింగ్ బెటర్. బట్ ఆ ఎలిగేషన్ మూలంగా స్టాక్ ఆల్మోస్ట్ 50% to 60% డౌన్ అయింది సార్ ఓవరాల్ గా. అండ్ ఆ ఎలిగేషన్స్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది డ్యామ్ క్యాపిటల్ కి. ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. మీరు యావరేజ్ అవుట్ చేసుకోవచ్చు, లేదు కరెంట్ గా ఎందుకు హోల్డ్ చేయటం అనుకుంటే హోల్డ్ చేయండి సార్, డోంట్ డూ ఎనీ యావరేజింగ్ అవుట్. రెండోది స్మాల్ క్యాప్ ఎనర్జీ స్టాక్స్ ఇంతకు ముందు బాగా గ్రో అయ్యాయి సార్, ఇప్పుడు మ్యూటెడ్ గ్రోత్ లో ఉన్నాయి. అనుకున్న అంత ఎక్స్పెక్టెడ్ గ్రోత్ లేవు మీరు చూస్తుంటే ఓవరాల్ గా గ్రోత్. 2 reasons ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది గ్రోత్ ఈస్ లయింగ్ ఇన్ న్యూక్లియర్ స్మాల్ పవర్ ప్లాంట్స్. మీకు బడ్జెట్ లో మొన్న చెప్పారు, అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనే దాని మీద ఉంది. అది ఇంప్లిమెంట్ చేసిన కంపెనీస్ కి విల్ డూ వెల్. అదర్వైజ్ సోలార్ బేస్డ్ కానీ రెన్యూవబుల్ బేస్డ్ కానీ వీటికి అంత పాజిటివ్ అవుట్కమ్ లేదు సార్, ఎందుకంటే ఇట్ హెస్ బికమ్ రన్ ఆఫ్ ది మిల్, not a very specific low level, and growth is there, regular income growth is there, exponential growth అయితే రావట్లేదు సార్ స్టాక్ లో కరెంట్ గా. మీరు నా ఉద్దేశం ప్రకారం డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దాట్, బట్ యూ కెన్ లుక్ అట్ కన్స్యూమర్ స్టాక్స్ కరెంట్లీ విచ్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ కమింగ్ 1 or 2 years ఎక్స్ట్రీమ్లీ వెల్ అండి. రైట్ సార్. నాగరాజు గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి. నాగరాజు గారు నమస్కారం. నమస్కారం అండి. రైట్. రత్నాకర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్, నేను టాటా ఇది ఐపీఓకి అప్లై చేశానండి, కాకపోతే అది కంట్రిబ్యూషన్ సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అవ్వట్లేదని చెప్పని న్యూస్ వస్తుంది. అది ఏం చేయాలంటారు సార్? ఉంచుకోవాలా లేకపోతే క్యాన్సిల్ చేయించుకోవాలండి? టాటా క్యాపిటల్ షార్ట్ టర్మ్ అనుకుంటే మాత్రం వద్దు సార్, క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే లిస్ట్ అయిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రైజెస్ విల్ కమ్ డౌన్. దానికి తగ్గట్టు ఇప్పుడు టాటా గ్రూప్ లో దెబ్బలాట్లు వస్తాయని రోజు పేపర్లో రాస్తున్నారు, విచ్ ఇస్ నాట్ పాజిటివ్. ఇంతకుముందు రతన్ టాటా ఉన్నప్పుడు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ వాజ్ దేర్. ఈ మధ్యలో ఇష్యూస్ ఇస్ నాట్ కమింగ్ వెరీ పాజిటివ్. బట్ coming back to that sector, coming back to that company, it is a long-term bet, sir. At least next 2 years to 3 years, definitely 2 to 3 times perega avakasam undi. If everything, all things goes well in operations, in performance, in control, elanti hiccups lekapothe, it is expected to do well. But current market dynamics daniki kodiga negative ga unnai sir. Adi matram cheppalani. Andukane antanu subscribe chesi badalu list ayin tarvata down rounds lo meer konukovachu dips lo ani cheptunanu nenu. రైట్ సార్. శర్మ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శర్మ గారు నమస్కారం. టాటా కమ్యూనికేషన్స్, అమైన్స్ అండ్ ప్లాస్టిక్ ఈ రెండు ఎలా ఉంటాయండి? హోల్డ్ చేస్తున్నాము. రెండు బాగానే ఉంటాయి సార్, నో నీడ్ టు బి బాదర్డ్. బోత్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. కంటిన్యూ టు హోల్డ్ అండ్ సీ పాజిటివ్ అవుట్కమ్. బట్ నెక్స్ట్ 1 quarter
కొద్దిగా రిజల్ట్స్ ఒకటి అబ్జర్వ్ చేయండి సార్ క్లోజ్ గా. మేనేజ్మెంట్ కామెంటరీ నెక్స్ట్ 2 years ఎలా ఇస్తున్నారు ఫోర్కాస్ట్, నెక్స్ట్ 2 quarters ఫోర్కాస్ట్ ఎలా ఇస్తున్నారు చూడండి. బట్ ఓవరాల్ గా యాజ్ ఆన్ టుడే కంపెనీ ఫండమెంటల్స్, సెక్టర్ గ్రోత్ పరంగా రెండు బోత్ విల్ డూ వెల్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. స్వర్ణలత గారు అడుగుతున్నారు, ఓరియంట్ టెక్ ఒకటి, అదేవిధంగా వేర్ ఎనర్జీ, ఈ రెండు ఎలా ఉన్నాయి అంటున్నారు సార్. ఓరియంట్ టెక్ తీసుకోవచ్చు మేడం, మీకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ జీసీసీస్ బిల్డ్ అవటము, అవుట్ సోర్సింగ్ యాక్టివిటీస్ యుఎస్ లో ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ గారు అవుట్ సోర్సింగ్ మీద పడలేదు, బికాస్ టెక్ దిగ్గజాలందరూ కూడా గొడవ చేస్తున్నారు, ఇలా చేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుందని. మేబీ హిస్ ఫోకస్ ఇస్ టు బిల్డ్ యుఎస్. That doesn't mean he will hit his own companies in terms of that. So they are expected to do well. రెండో స్టాక్ కూడా మేడం కరెంట్ గా వద్దనే అంటున్నాను. ఈ ఎనర్జీ వైపు వీఆర్ నాట్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అట్లీస్ట్ నెక్స్ట్ 1 year. యూ కెన్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ కన్స్యూమర్ సెక్టర్ లో చూడండి అని రిక్వెస్ట్. రైట్ సార్, ఫైనల్ గా సార్ ఒకటి, అంటే అందరూ మాట్లాడుకునేది గోల్డ్ గురించి ఒకటి విపరీతంగా పెరుగుతున్నట్టయితే కనిపిస్తా ఉంది. సో అదొకటి, తర్వాత ఐపీఓస్ కూడా ఉన్నాయి కదా, ఈ మూమెంట్ లో ఏంటి, ఏం చేయాలి, ఫైనల్ గా ఏం చెప్తారు? IPOs larger opportunity, but అందులో few stocks is expected to do well అండి. Fundamentally good companies are coming for an IPO. మీరు డిప్స్ వచ్చిన కొన్ని స్టాక్స్ మీకు మార్కెట్ న్యూస్ వస్తుంది, గ్రే ప్రీమియం పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది. పాజిటివ్ గా ఉంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సైడ్, ప్లీజ్ బై ఇట్. గ్రే ప్రీమియమ్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్, సబ్స్క్రిప్షన్ ఈస్ నాట్ డూయింగ్ వెల్, డోంట్ సబ్స్క్రైబ్. అండ్ స్మాల్ చిన్న స్టాక్స్ కొనకండి సార్, 100-200 crores ఉన్న turnover stocks. If they are raising a small portion of money because the valuation constraints, their growth is not very positive. Initial 6 months they will do momentum growth ఉంటుంది, కానీ దాని తర్వాత లాంగ్ టర్మ్ గ్రోత్ ఇబ్బంది పడుతున్నాయి ఈ కంపెనీస్ అన్ని కూడా, which is reflected very large. Second thing, coming back to gold అండి, gold is expected to climb high day by day. ఇది బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ ఇష్యూస్, వరల్డ్ వైడ్ వరీడ్ అబౌట్ డాలర్ డామినెన్స్, అందరు గోల్డ్ వైపు మూవ్ వెళ్తున్నారు. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఆర్ పర్చేసింగ్ గోల్డ్, రిజల్టింగ్ దిస్ సప్లై డిమాండ్ కన్స్ట్రెంట్ కూడా $4,000 పెరిగింది. ప్లీజ్ బై గోల్డ్ అండి.